వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్న బీజేపీ అభ్యర్థిని ఓడించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ బిడ్డకు దేశంలో రెండవ అత్యున్నత పదవి అవకాశం రావడం గర్వకారణమని చెప్పారు. సుదర్శన్ రెడ్డి నిష్పక్షపాతంగా న్యాయం నిపుణుడని, ఆయన విజయంతో తెలుగు ప్రజల గౌరవం మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య రక్షణ కోసం అన్ని రాజకీయ పక్షాలు ఏకతాటిపైకి రావాలని ఆయన కోరారు. ఎన్డీఏ ఒక పక్కన మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో సాధించుకున్న ప్రజాస్వామ్యం శాంతియుతంగా ప్రపంచాన్నే జయించవచ్చు అని ఆదర్శంగా నిలబడిన మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించిన రాజ్యాంగాన్ని రక్షించడం, రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించడం, రాజ్యాంగబద్ధమైన సంస్థల్ని పరిరక్షించడం, ఇండియా కూటమి ఈరోజు ఇంకొక పక్కన. అందుకే రాజ్యాంగ వ్యతిరేకులైన, రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కుట్రలు చేస్తున్న వాళ్లను ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓడించడానికి ఇండియా కూటమి రాజకీయ పార్టీలకు అతీతంగా, రాజకీయాలతో సంబంధం లేని ఒక వ్యవసాయ రైతు కుటుంబంలో జన్మించిన తెలంగాణ బిడ్డ, ఉస్మానియా యూనివర్సిటీ పట్టభద్రుడు, తెలంగాణ హైకోర్టు జడ్జిగా, ఇతర రాష్ట్రాలలో చీఫ్ జస్టిస్గా, సుప్రీంకోర్టు జస్టిస్గా సుదీర్ఘకాలం సేవలను అందించి రాజ్యాంగాన్ని పరిరక్షించడమే కాదు, రాజ్యాంగ నిపుణుడిగా పేరుగాంచిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఈరోజు అభ్యర్థిగా ప్రకటించడం. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ మరణం పట్ల సీఎం చంద్రబాబు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని జయకృష్ణ నివాసానికి వెళ్లి పద్మజ భౌతిక కాయానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన పెళ్లికి పద్మజ ఎంతో పెద్దగా వ్యవహరించారని గుర్తు చేసుకున్నారు. ఆమె మరణం తీవ్రంగా బాధించబడిందని, నందమూరి కుటుంబానికి ఇది అపార నష్టమని అన్నారు. కుటుంబానికి ధైర్యం చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారని పేర్కొన్నారు. పద్మజ సౌమ్య స్వభావం, అందరినీ అండగా నిలబెట్టే తత్వం ఎల్లప్పుడూ గుర్తుండి పోతుందని ఆయన చెప్పారు. చాలా బాధేస్తుంది, కానీ విధి. ఇలాంటి సమయంలో నా బావగారికి అయితే ప్రగాఢమైనటువంటి సంఘీభావాన్ని, సానుభూతి తెలియజేస్తూ దేవుడు ఆయనకి అన్ని విషయాల్లో ముందుండాలని కోరుకుంటున్నాను. నాకు ఈ కుటుంబంతో పరిచయం అయింది, మొట్టమొదటిసారిగా ఈయన నాకు పరిచయం అయింది ఒక సినిమా ఎగ్జిబిటర్గా. నేను అప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉంటే ఫస్ట్ టైం నా దగ్గరికి వచ్చేవారు. అక్కడి నుంచి పరిచయం, తర్వాత మా నాయకుడు అయినటువంటి మామగారు అయినటువంటి రమారావు గారిని కలవడం, అవన్నీ జరిగాయి. ఈయనే అన్ని విషయాల్లో ముందున్నారో చూశారు. అలాంటి వ్యక్తికి ఈరోజు రావడం చాలా బాధేస్తుంది. ఏదేమైనా మేమందరం అండగా ఉంటాం, ధైర్యంగా ఉంటాడు, ధైర్యంగా ఉండి ముందుకు పోతాం. ఇది ఎవరూ తీర్చలేని లోటు, చాలా బాధాకరమైనటువంటి సంఘటన. తలుచుకుంటూ ఒకసారి చాలా బాధేస్తుంది. ధైర్యంగా ఉండదు. రాజమండ్రి సెంట్రల్ జైలులో అక్రమ కేసుతో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ రావాలని గోవింద నామస్మరణంతో కాలినడకన శ్రీవారి దర్శనం కోసం వెళ్తున్న వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్ర వైఎస్ఆర్సీపీ ప్రచార కమిటీ అధ్యక్షుడు హరిప్రసాద్ రెడ్డితో పాటు పలువురిని చంద్రగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పీలేరు నుంచి ప్రారంభమైన పాదయాత్రలో పాల్గొన్న నాయకులను శ్రీవారి మెట్లు మార్గంలో మరోసారి అడ్డుకుని స్టేషన్ కు తరలించారు. విద్యార్థులను కూడా పట్టించుకోకుండా ఈడ్చి బూట్లతో తన్నుతూ పోలీసులు చిత్రహింసలు చేశారని ఆరోపణలు వచ్చాయి. టీటీడీ అధికారులు అనుమతి ఇవ్వకపోతే మెట్లు మార్గంలో పంపలేమని పోలీసులు చెప్పినట్లు సమాచారం. శ్రీవారి దర్శనానికి వెళ్లే వారిని అడ్డుకోవడం దారుణమని వైఎస్ఆర్సీపీ శ్రేణులు మండిపడ్డారు. శ్రీవారి సన్నిధిలో రాజకీయాలు అని చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు.
వేసి చెట్లు పట్టుకోండి సార్. ఏం చేశాను చెప్పండి సార్. ఎవరు సార్ ఏం చేయాలి సార్? చెప్పండి. ఆగాల్సిన అవసరం ఏమే ఉగ్రవాదం నేను ఎవరు లాక్కుంటారు సార్? లాక్కుంటారు సార్. ఏం సార్ తెలియపోతారా మేము మాట్లాడిస్తాం చెప్తే వస్తానన్నా సార్. నేను ఏంది సార్? ఏంది ఎంత అన్యాయం నా శ్రీవారి మెట్ల దగ్గర? మీకు చెప్పిన అధికారి ఎవరన్నా? పై అధికారులు ఒక భక్తుల పైన దాడి చేస్తారా? ఇంత అరాచకం తంతారా బుట్కాలతో? ఏం అరాచకం ఇది? 3 రోజులు ఏం చెప్తావా? ఈ వల్ల ఏం కాదు. విచారణ చేస్తాం, విచారణ చెప్పిస్తాం. తెలియలే ఏం చేద్దాం? మాకు తెలుసులే సార్. ఇష్టము నేను కూడా పేజెస్ స్కాలర్నే, ఆశమాషాన్ని కాదు. కొండ ఎక్కలా ఈ విధంగా చూస్తున్నాం. ఈ రోజు తిరుమల కొండపైకి వెళ్లే భక్తుల పట్ల ఒక ఎటువంటి లేకుండా బూట్కాలు తన్నడం చూసినాం. కొంతమంది పోలీసు అధికారులకు అత్యుత్సాహం చూస్తున్నాం. ఎటువంటి ఆధారం లేకుండా కనీసం వీళ్ళపైన వెంటనే ఎస్పీ గారు చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో సస్పెండ్ చేసేందుకు చూస్తున్నాం. ఇప్పుడే మన తెలంగాణకు యూరియాను సమయానికి తీసుకురావడంలో రేవంత్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. కాంగ్రెస్ తెచ్చిన మార్పు రైతులకు ఇబ్బందులు మాత్రమే మిగిల్చిందని విమర్శించారు. ఎరువుల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటల సీజన్లో యూరియా అందక రైతులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వ్యవసాయం పట్ల నిర్లక్ష్యం కొనసాగితే ఆహార భద్రతే ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. రైతులు వీలైనంత త్వరగా ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని రవిచంద్ర డిమాండ్ చేశారు. అపాయింట్మెంట్ తీసుకొని మంత్రి గారిని కలవడం జరిగింది. మంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు. ఇది ఎందుకంటే పార్టీలు మారుతా ఉంటాయి, అధికారాలు మారుతా ఉంటాయి, కానీ అధికారులు మాత్రం సంయమనం పాటిస్తూ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ప్రజలను ముందుకు తీసుకెళ్లాల్సిన అధికారులే ఏ ఎండకా గొడుగు పట్టినట్టు టకా మార్చుకుంటూ పోతే ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి ప్రజలకు తెలియజేయడానికి మేము ఇవాళ ఒక ప్రయత్నం చేశాం. అధికారులు కూడా మార్పు రావాలి, పోలీసులు కూడా మార్పు రావాలి. ఎక్కడికక్కడ కేసులు పెట్టడం, వేధించడాలు, వీళ్ళేమో ఇట్లా చేయడాలు, ఇవన్నిటినీ ప్రజల దృష్టిలో పెట్టాలి, తెలియజేయాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఢిల్లీకి రావడం జరిగింది. దాని తర్వాత మిత్రులు అడిగినట్టు నిజంగా కూడా యూరియాది చాలా సంక్షోభం ఉంది తెలంగాణ రాష్ట్రంలో. దీని గత 20 రోజులుగా పార్లమెంట్ లో ప్రస్తావన తేవడానికి 0 అవర్లో ట్రై చేస్తూనే ఉన్నాను. పార్లమెంట్ రావట్లేదు, చర్చ జరగట్లేదు. ఇంతవరకు కూడా ఒక్కరోజు కూడా పార్లమెంట్ రాజ్యసభ కానీ నడవలేదు. 2 గంటల తర్వాత కొన్ని బిల్స్ వాకౌట్ చేస్తున్నారు అపోజిషన్ పార్టీస్ అన్ని. దాంట్లో కొన్ని బిల్స్ మాత్రమే పాస్ అవుతున్నాయి తప్ప 0 అవర్ కానీ క్వశ్చన్ అవర్ కానీ ఇంతవరకు జరగలేదు. అయినప్పటికీ కూడా మేమందరం కలిసి మేము కూడా అనుకున్నాం, వ్యవసాయ శాఖ మంత్రిని కానీ నడ్డా గారిని కానీ కలిసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యూరియా సంక్షోభాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టాలనుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రం యూరియా తేవడంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. రైతులు మార్పు అని తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఎండలో చెప్పులు అక్కడ పెట్టి నీడకు చెట్ల కింద కూర్చోవాల్సి వస్తుంది. ప్రతి జిల్లాలో, ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా రైతులు యూరియా కోసం తప్పించాల్సి వస్తుంది. ఈ గత 10 ఏళ్లలో ఎప్పుడైనా ఇంత ఆక్వర్డ్ పొజిషన్, ఇంత వరస్ సిచ్యువేషన్ తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడూ లేదనేది రైతులు బాధపడుతున్నారు. దీన్ని ఖచ్చితంగా కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టిలో బీఆర్ఎస్ పార్టీ పెట్టడానికి మళ్ళీ అధికారికంగా కూడా రేపు వ్యవసాయ శాఖ మంత్రి గారిని, నడ్డా గారిని కానీ అధికారులను కలిసి తెలంగాణ రాష్ట్రానికి యూరియా సప్లై చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఒత్తిడి తెచ్చి వాళ్ళ వికారాబాద్ జిల్లాలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా 14,000 ఇండ్లు కేటాయించగా అరకొరగా కట్టిన 73 ఇండ్లు మాత్రమే ప్రజలకు అందించారని బీజేపీ నేత ఎన్ రామచంద్రరావు విమర్శించారు. ప్రధాని మోదీ ప్రారంభించిన పథకం ద్వారా ప్రజలు లబ్ధి పొందాల్సి ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఏ ఒక్కటిని నెరవేర్చలేదని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఎన్నో మాటలు చెప్పి ఇప్పుడు చేతులెత్తేశారని రేవంత్ రెడ్డిపై దాడి చేశారు. ప్రజల సంక్షేమం పట్ల కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరి స్పష్టమైందని రామచంద్రరావు
వ్యాఖ్యానించారు. ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఒక్కొక్క నియోజకవర్గం ఇస్తామని చెప్పారు. 14,000 ఇల్లు వికారాబాద్ కు రావాల్సినటువంటి అయితే ఈ 14,000 ఇళ్లలో ఇప్పటివరకు దాదాపు మాకున్న సమాచారం ప్రకారం కేవలం 73 ఇళ్లు మాత్రమే తయారైనాయి. అది కూడా పూర్తి కాలేదు. సో ఈ ఇల్లు ఎప్పుడు ఇస్తారు బీదవాళ్లకు అనేది భారతీయ జనతా పార్టీ అడుగుతాం. మీరు ఎన్నికల్లో వాగ్దానం చేసి 9 నెలలు అయిపోయింది, ఇప్పటికే రైతు బంధు రావట్లేదు, నిరుద్యోగస్తులకు నిరుద్యోగ భత్తా రావట్లేదు, ఇందిరమ్మ ఇల్లు రావట్లేదు. బట్ అన్నింటిలో మీరు వైఫల్యం చెందారు కాబట్టి తెలంగాణ ప్రజలు రాజకీయ ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారు. అది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ కూడా వికారాబాద్ లో ఈరోజు స్పష్టంగా మేము అనౌన్స్ చేస్తాను. భారతీయ జనతా పార్టీ తప్పకుండా అధికారంలో వస్తుంది. నెక్స్ట్ అధికారంలో వచ్చిన వెంటనే వికారాబాద్ జిల్లా పేరు కూడా అనంతగిరి జిల్లాగా నామకరణం చేస్తామని చెప్పి కూడా సూచనలు అయ్యాయి. కొరతకు రాష్ట్ర ప్రభుత్వమే కారణం. రాష్ట్ర ప్రభుత్వము యూరియా ఎందుకు షార్టేజ్ అయింది అనేది మీరు దర్యాప్తు చేయకుండా కేవలం కేంద్రం మీద దానిపైన వాళ్ళు అబాండాలు వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. యూరియా లాబీ కానీ ఖరీఫ్ సీజన్ కానీ మనం జనరల్ గా పోయిన ఏడాది వాడినటువంటి ఒక కోట మనం రిలీజ్ చేసినాం. కానీ పోయినసారి కన్నా ఇక్కడ ఈసారి వాడటం ఎక్కువ అవుతుంది. ఎందుకు అవుతుంది దాని మీద మీ ప్రభుత్వం డిమాండ్ చేసిన దర్యాప్తు చేయండి. కొంతమంది దళారీలు యూరియాని వాళ్ళు స్టోరేజ్ చేసుకుని బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు. ఎరువుల దుకాణం దాకా కూడా పోనీ మార్క్ ఫెడ్ చూడాల్సినటువంటి అవసరం యాక్చువల్లీ. మార్క్ ఫెడ్ రాష్ట్ర ప్రభుత్వంలో అదే వితరణ ఒక ఏజెన్సీ. మార్క్ ఫెడ్ దాంట్లో ఫెయిల్యూర్ అయినటువంటి విషయాన్ని స్పష్టంగా మనకు కనబడతా ఉంది. తర్వాత యూరియా ఇప్పుడు కూడా దేశంలో ఎక్కడ కూడా నరేంద్ర మోదీ గారు వచ్చినప్పటి నుంచి కొరత లేదు. దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా కొరత లేదు. తెలంగాణలో కూడా మేము పదే అంటున్నాం యూరియా కేంద్ర కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదని వైఎస్ఆర్సీపీ నేత శ్యామల అన్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకం మొదలుపెట్టినా బస్సుల్లో వర్తించిందని బోర్డులు పెడుతున్నారని విమర్శించారు. మహిళలపై అన్యాయం జరిగితే ముందు ఉండి పోరాడేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో మహిళలపై అనేక అఘాయిత్యాలు జరుగుతున్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. మహిళల గౌరవం భద్రత కోసం తమ పార్టీ ఎప్పటికప్పుడు పోరాడుతూ ఉందని శ్యామల ధృవీకరించారు. చదువుకునే వాళ్ళు కూడా సంతృప్తిగా లేరు ఈ కూటమి ప్రభుత్వంతో. అది రైతుల దగ్గర నుంచి, చదువుకునే పిల్లల దగ్గర నుంచి, ఉద్యోగాలు చేసుకునే మహిళలు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ఎవ్వరూ సంతోషంగా లేరు. ముఖ్యంగా మహిళలైతే నిన్నటికి నిన్న మీరు అమలుపరిచిన బస్సు పథకం కూడా చూసాం కదా. ఫ్రీ అన్నారు. డబ్బులు తెచ్చుకోకుండా టికెట్ కొనుక్కోవడానికి వస్తే అయ్యో ఇది ఫ్రీ కాదమ్మా అంటారు అక్కడ వాళ్ళు. మళ్ళీ వాళ్ళు వెళ్ళి డబ్బులు తెచ్చుకుని టికెట్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి. బస్సుల ముందు ఇది స్త్రీ శక్తి సంబంధించినది కాదు, ఇక్కడ వర్తించదు ఆ పథకం అని చెప్పి బోర్డులు పెట్టుకుని తిరుగుతున్నారు. ఒక ఆడ మనిషిని చెట్టు కట్టేసి కొడుతుంటే తన కన్న బిడ్డ ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా గొంతెద్దాన్ని ప్రశ్నించింది. ఆ తర్వాత కదా ఆమెకు న్యాయం జరిగింది. ఆయన సొంత నియోజకవర్గంలో జరిగితే మాట్లాడరు. ఆయన పక్కన కాకినాడ జిల్లాలో మొన్న డాక్టర్ పైన నర్సింగ్ కోర్స్ చదివేటువంటి వాళ్ళ మీద గవర్నమెంట్ హాస్పిటల్లో అంత ఇష్యూ జరిగితే అప్పుడు కూడా ఆయన వచ్చి మాట్లాడలేదు. ఒక్క విషయంలో ఆయన స్పందించరు. ఆయన ఏం చేస్తున్నట్టు? సార్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సివిల్ సప్లైస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ హైదరాబాద్ కలెక్టర్ హరిచందనలపై కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశామని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి భక్తుల్లా బానిసల్లా కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అధికారుల ధోరణి కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్టే ఉందని మండిపడ్డారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఓపీటీ మంత్రి జితేంద్ర సింగ్ కి ఫిర్యాదు చేశామని చెప్పారు. ప్రభుత్వ యాంత్రాంగం రాజకీయాలకు వత్తాసు పలకడం ప్రజాస్వామ్యానికి ముప్పు అని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ఈ వ్యవహారం సీరియస్ గా తీసుకుంటుందని దాసోజు శ్రవణ్ హెచ్చరించారు. వీరంతా కూడా డయాస్ మీద ఉండి రేషన్ కార్డుల పంపిణీ జరిపినారు. పంపిణీ జరిపితే సమస్య లేదు. కానీ ఆ పంపిణీ సందర్భంగా పొన్నం ప్రభాకర్ కంటే ముందు, దానం నాగేందర్ కంటే ముందు తగుదనమ్మా అని చెప్పని సివిల్ సప్లైస్ కమిషనర్ అయిన డిఎస్ చౌహాన్ గారు, తర్వాత ఆ మీటింగ్ కు అధ్యక్షత వహించినటువంటి ఒక హైదరాబాద్ కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ హరిచంద్ర గారు ఇద్దరు కూడా పచ్చి అబద్ధాలకు పాల్పడి బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రతిష్టను, గత ప్రభుత్వాన్ని తూలనాడే విధంగా అబద్ధాలు ప్రచారం చేసినారు. ఏమంటారు అంటే, గత 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు అని చెప్పని సాక్షాత్తు సివిల్ సప్లైస్ కమిషనర్ అంటారు. అప్లికేషన్ల మీద అప్లికేషన్లు పెట్టుకున్నప్పటికీ కూడా ఎవరికి కూడా ఎప్పుడు రేషన్ కార్డులు గత ప్రభుత్వం ఇవ్వలేదు అని చెప్పని డిఎస్ చౌహాన్ గారు అంటారు. దాన్ని కొనసాగింపుగా అన్నట్టుగా హరిచంద్ర గారు, కలెక్టర్ గారు, నేను 12 ఏళ్ల కింద సబ్ కలెక్టర్ గా ఉన్నప్పుడు రేషన్ కార్డులు ఇచ్చిండే, మళ్ళీ 12 ఏళ్ల తర్వాత కలెక్టర్, ఇవాళ నేను కలెక్టర్ గా రేషన్ కార్డులు ఇస్తున్నా అని చెప్పని ఆవిడ కూడా బీఆర్ఎస్ పార్టీ యొక్క
పనితీరు పైన చేసిన పనిని వాళ్ళు తప్పుదో పట్టించి ప్రజలను తప్పుదో పట్టించేటువంటి అబద్ధాలు ప్రచారం చేసినారు. దిస్ ఇస్ అగేన్స్ట్ ది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కోడ్ ఆఫ్ కండక్ట్ కు వ్యతిరేకము, తర్వాత భారత న్యాయ సంహితకు వ్యతిరేకము. మొత్తానికి మొత్తం వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల యొక్క ప్రతిష్టను దిగజార్చే విధంగా కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నట్టు రేవంత్ రెడ్డి గారి తొత్తులుగా వ్యవహరిస్తూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పైన దుమ్ము పోసే ప్రయత్నం వీళ్ళిద్దరు చేసినారు. వీళ్ల పైన డిఓపిటి పరంగా తగు చర్యలు చేపట్టాలని చెప్పని పెద్దలు సురేష్ రెడ్డి గారు, తర్వాత మా రవిచంద్ర గారి యొక్క నాయకత్వంలో, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క నాయకత్వంలో, మేము ఈ రోజు సుమన్ గారి నాయకత్వంలో ఈ రోజు వచ్చి ఈ యొక్క రిప్రజెంటేషన్ ఇచ్చిన. ప్రాంతాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టడం రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుందని సీనియర్ నాయకుడు వి హనుమంతరావు అన్నారు. ఐక్యతతో ముందుకు సాగితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ప్రాంతీయ వైషమ్యాలు పెంచితే ప్రజల మధ్య విభేదాలు వస్తాయని, దాని ఫలితం రాష్ట్రానికి నష్టమే అవుతుందని హెచ్చరించారు. సమానత్వంతో అభివృద్ధి పథంలో ముందుకు నడిపించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని చెప్పారు. రాజకీయ లాభాల కోసం ప్రాంతీయతను ప్రోత్సహించడం తగదని వివరించారు. డెవలప్మెంట్ జరుగుతుందో అది యూపీ, బీహార్, ఒరిస్సా అన్ని ప్రాంతాల నుంచి వస్తున్నారు. దీనివల్ల అభివృద్ధికి కుంటుపడే పరిస్థితి ఉంది. ఈ నినాదం మానుకోవాలి. ఈ నినాదం వల్ల ఎవరో వాళ్ళు వస్తున్నారు, దోచుకుంటున్నారు అంటే మరి పెద్ద పెద్ద రిలయన్స్ వాళ్ళు పెట్టారు, డీమార్ట్ పెట్టారు, అందులో అన్ని వస్తువులు దొరుకుతున్నాయి. వాళ్ళని ఏమన్నారట కానీ చిన్న వీళ్ళు అన్నట్టు ఎలగొడతా అంటున్నారు. నేను అనేది ఏంటంటే డెవలప్మెంట్ గురించి అన్ని రాష్ట్రాల వాళ్ళు వస్తారు. ఈ ప్రాంతంలో అన్ని వసతులు ఉన్నాయి, మంచి కరెంట్ ఉన్నది, మంచి వాటర్ ఉన్నది, మంచి అట్మాస్ఫియర్ ఉంది, మంచి ఎన్విరాన్మెంట్ ఉంది వస్తుంది. కాబట్టి ఇలాంటి ఆలోచన మంచిది కాదని కోరుతున్నాను. ఎందుకంటే దీనివల్ల డెవలప్మెంట్ కుంటిపడిపోతుంది. ఒక పక్క ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 డిక్లరేషన్ తో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఎంప్లాయ్మెంట్ గురించి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని కొత్త కొత్త ఇండస్ట్రీస్, కొత్త ఐటీ కూడా వస్తుంది. కాబట్టి దయచేసి ఈ స్లోగన్ ను ఇక్కడికే ఆపేయండి. ఏదన్నా ఉంటే ఎవరైనా దొంగతనం చేస్తున్నారు అంటే వాళ్ళు తప్పనిసరిగా పోలీసు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటది. మరి నిజంగానే మరి పెద్ద పెద్ద షాపులు పెట్టినటువంటి రిలయన్స్, అదేవిధంగా డీమార్ట్ వాళ్లకు వర్తించదట కానీ చిన్న చిన్న వ్యాపారాల మీద ఏది బంగారం దుకాణాలు కానీ మార్వాడి వాళ్ళు పెట్టుకున్న అది ఎప్పటి నుంచో ఉన్నారు. ఓల్డ్ సిటీలో పత్తర్గడ్డి దగ్గర అంతా మార్వాడీసే ఉన్నారు. ఆనాడు ముస్లింలు ఉన్నారు, మార్వాడీస్ ఉన్నారు, అందరు బిజినెస్ చేసుకుంటారు. ఈ కొత్త ఆలోచన ఎవరైనా దీన్ని రెచ్చగొట్టడానికి చేస్తే తప్పనిసరిగా వారి మీద ఎవరైనా తప్పు చేస్తే తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాలి. ఈ ఉన్నటువంటి చట్టాన్ని అతిక్రమించి కాంగ్రెస్ పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ అధికారులను వదిలిపెట్టేది లేదని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. అధికారులు ప్రజాసేవకులుగా వ్యవహరించాలి కానీ పాలక పక్షానికి బానిసలుగా మారకూడదని ఆయన తీవ్రంగా విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ యంత్రాంగం నిష్పక్షపాతంగా ఉండాలని స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయాంలో అధికారులు కూడా రాజకీయాలకు వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ ధోరణి కొనసాగితే భవిష్యత్తులో తప్పక కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రజల హక్కులను కాపాడడంలో బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని ప్రవీణ్ కుమార్ ధృవీకరించారు. ఇప్పుడున్న పాలకులను సంతోష పెట్టడం కోసం ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం అక్రమ కేసుల ద్వారా కావచ్చు, లేకపోతే చట్టానికి వ్యతిరేకమైన స్టేట్మెంట్ల ద్వారా కావచ్చు, లేకపోతే క్రమశిక్షణ రూల్స్ కు ఉల్లంఘించేవైతే ప్రకటనలు ఇస్తున్నారో, స్పీచ్లు ఇస్తున్నారో వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో సమాధానం చెప్పాల్సి ఉంటది. అందుకొరకే మళ్ళొక్కసారి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఏ పొజిషన్ లో ఉన్నా కూడా రికార్డులు మాట్లాడతాయి. మీరు పదవి విరమణ చేసిన తర్వాత కూడా మీరు ఈ కాలంలో మాట్లాడినా చేసిన పనులన్నీ కూడా రికార్డ్ అవుతాయి. అవన్నీ కూడా తవ్వి తీయడం జరుగుతుంది. అందుకొరకే ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి, క్రమశిక్షణ రూల్స్ ని గౌరవించండి, అదేవిధంగా రాజ్యాంగాన్ని గౌరవించండి. అందుకొరకే మళ్ళొకసారి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇదే వేదికగా మీరు చట్ట ప్రకారం నడుచుకుంటేనే మేము కూడా గౌరవిస్తాం. మీరు చట్టాన్ని ఉల్లంఘించి అధికార పార్టీ ఏజెంట్లు గానో, లేకపోతే అధికార పార్టీ చెప్పినట్టుగా మెర్సినరీస్ రాగానో మీరు వ్యవహరిస్తే మాత్రం తప్పకుండా మేము ప్రజాక్షేత్రంలో దీన్ని ప్రశ్నిస్తాం. రాజ్యాంగం ఇచ్చిన అన్ని మార్గాలను అన్వేషిస్తూ మీ మీద చర్య తీసుకోవడం కోసం ఏమాత్రం కూడా వెనకాడమని చెప్పేసి ఈ సందర్భంగా నేను
రేవంత్ రెడ్డి నామకే వాస్తే సమీక్షలు నిర్వహిస్తున్నాడని కానీ ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వ వైఖరికి నిరసనగా రామాంతపూర్ బంద్ నిర్వహించినా స్పందన లేకపోవడం ప్రజల్లో ఆగ్రహం రేపుతోందని అన్నారు. విద్యార్థిఘాతంతో మరణించిన వారికి 50 లక్షల నష్టపరిహారం చెల్లించడంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గాయపడిన వారి ఆసుపత్రి చికిత్స ఖర్చు ప్రభుత్వమే భరించాలన్నారు. ప్రజల సమస్యలపై స్పందించకపోవడం రేవంత్ ప్రభుత్వ వైఫల్యమని పేర్కొన్నారు. కుటుంబంలో ఉద్యోగం మరొక వైపున ఆసుపత్రి పాలైనటువంటి ఆ యొక్క యువకులకి ఉచితంగా అత్యంత కార్పొరేట్ వైద్యాన్ని అందించాలన్నటువంటి ఒక డిమాండ్ లో భాగంగా జరుగుతున్నటువంటి ఒక పోరాటం అని చెప్పని పేర్కొంటూ కంటి తుడుపు చర్యగా 5 లక్షలు ఇస్తామంటే మీరు ప్రాణానికి వెల ఈ రకంగా కట్టి అవమానపరుస్తారా అని చెప్పని మేము ప్రశ్నిస్తూ ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం మెడలు వంచేంత వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుందని చెప్పని తెలియజేసుకుంటున్నాం. 10 రోజుల నుంచి యొక్క పరిస్థితి పైన స్వయంగా పురపాలక శాఖ మంత్రి అయినటువంటి ముఖ్యమంత్రి సమీక్షిస్తున్నారని, జిల్లా మంత్రులు పర్యటిస్తున్నారని, అధికారులను అప్రమత్తం చేస్తున్నామని ప్రకటనలు ఒకవైపున గుప్పిస్తా ఉంటే వాస్తవంగా ఆచరణలో క్షేత్రస్థాయిలో మరి మొన్న రామాంతపూర్ లో విద్యుత్ శాఖ యొక్క అలసత్వం వల్ల 6 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అదే రకంగా నిన్న ఓల్డ్ సిటీలో కూడా 2 మృతి చెందారని, అంబర్పేటలో కూడా విద్యుత్ శాఖ ఇబ్బంది వల్ల హెచ్టీ లైన్ల వల్ల మరో 2 కూడా మరణించారని వార్తలు వస్తా ఉన్నాయి. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీ సమీక్షలు ఏమైనాయి? మొక్కుబడి సమీక్షలా లేదా క్షేత్రస్థాయిలో నిజంగా అధికారులు పనిచేయడం కొరకు మీరు ఒత్తిడి చేస్తున్నారా లేదా అన్నది అనుమానంగా ఉంది అన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని, ప్రభుత్వం మెడలు వంచాలని, అధికారుల కళ్ళు తెరిపించాలని, అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని భయంతో బతుకుతున్నటువంటి హైదరాబాద్ ప్రజానికానికి భద్రత అనేది అవసరమని చాటడం కొరకు, చెప్పడం కొరకు ఈరోజు రామాంతపూర్ లో బంద్ పాటించామని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఖచ్చితంగా ప్రభుత్వం దిగి రావాల్సిందే. ఆ కుటుంబాలకి న్యాయం చేయడం కొరకు నష్టపరిహారం 50 లక్షలు ప్రకటించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు స్వచ్ఛందంగా వాణిజ్య సంస్థలు బంద్ పాటించాయి, కళాశాలలు బంద్ పాటించాయి, పాఠశాలలు కూడా బంద్ పాటించాయి. అట్లాగే రిజిస్ట్రార్ కార్యాలయం కూడా పూర్తిగా సహకరించి బంద్ పాటించిందన్న విషయాన్ని తెలియజేసుకుంటూ ఎవరైతే మరణించారో వాళ్ళ కుటుంబాలని ఆదుకోవడం కొరకు 50 లక్షల నష్టపరిహారం ఒకవైపున, ఆ కుటుంబంలో ఉద్యోగం మరొక వైపున, ఆసుపత్రి. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అనే సందేహం కలుగుతోందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. రైతులకు యూరియా సరఫరా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఇందిరమ్మ రాజ్యం పేరుతో రైతులను రోడ్లపై క్యూ లైన్లో నిలబెడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తక్షణమే రైతులకు సరిపడా యూరియా అందించకపోతే కాంగ్రెస్ నాయకుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. రైతుల సమస్యలను పట్టించుకోని పాలకులు ఇక సహించబోమని స్పష్టం చేశారు. రైతులు పంటలు పండించడానికి అవసరమైన ఎరువులు అందక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆవేదనను అర్థం చేసుకుని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలా ఏంది ప్రభుత్వం ఉందా లేకనా? ఇంత దారుణం గతంలో ఎప్పుడు కూడా ఈ పరిస్థితి లేదు. మరి ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? ఇందిరమ్మ రాజ్యం అంటే రైతులకు మందు సంచులు లేకపోతే ఇందిరమ్మ రాజ్యం. ఇలా కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితికి ఇదే ఉన్నది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి 4-5 రోజులలో యూరియా లారీలు రాకపోతే ఖచ్చితంగా ఇవాళ మీ ఇండ్ల మీద ముట్టడే పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇలా ఇంతమంది కిలోమీటర్ దూరం నుంచి లైన్ కడుతున్నారు. అంటే ఎంత అన్యాయం! వర్షాలు పడుతున్నాయి, నాటేస్తున్నారు, పెట్టుబడులు పెట్టుకున్నారు. ఇంత దారుణం! ఇంత పెద్ద లీడర్లు ఉన్నారు ఈడ, ఒకరిని మించిన ఒక లీడర్లు ఉన్నారు. ఏ నాయకుడు వస్తలేడు, ఏ మంత్రి వస్తలేడు, ఒక అధికారి లేడు, ఒక కలెక్టర్ లేడు, ఎవరు కూడా గతి లేరు. కనీసం రైతులకు చెప్పే పరిస్థితి కూడా లేదు. ఫలాని లారీ ఫలానాడు వస్తుంది, ఫలాని ఊరికి వస్తుంది చెప్పే పరిస్థితి లేదు. ఈ రోజు ఈ పరిస్థితి 6 ఎకరాల పొలం ఉన్నది, ఒక్క మనుషుని ఇస్తా అంటున్నాడు. అలా ఆయన 12 ఎకరాలు ఉన్నది, ఒక్క మనుషుని. దీన్ని ఏం చేసుకోవాలి? ఒక యూరియా తీసుకపోయి ఏడవసుకోవాలి, దీని ఎలా బుక్కేదా? గతంలో ప్రతి గ్రామానికి వాళ్ళు ఇంటికి వస్తే టైం ఖరాబ్ అవుతుంది, వాళ్ళు పని చేసుకోవాలి. గ్రామానికి 4 లారీలు 5 లారీలు పంపేది.
మా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి గ్రామానికి 4-5 లారీలు పంపిస్తే ఆ ఊర్లోకి పోయిన తర్వాతనే రైతులు ఎవరి బస్తాలు వాళ్ళు తీసుకుపోయేది. ఇవాళ మండల్ హెడ్ క్వార్టర్లలో 20 గ్రామాల నుంచి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేసినట్లు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేష్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం నిష్పక్షపాతంగా పనిచేయకుండా కాంగ్రెస్ తరపున వ్యవహరించడం ఆందోళన కలిగిస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో అధికారులు ఏ పార్టీకి వత్తాసు పలకరాదని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ కు తోడుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కేంద్రం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల హక్కులను కాపాడేందుకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని సురేష్ రెడ్డి స్పష్టం చేశారు. పనిచేస్తున్న కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పూర్తిగా ఒక పార్టీ కార్యకర్తలుగా వ్యవహరిస్తూ మరి వారి కనీస బాధ్యతలను కూడా ఒక ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు అనే అంశాన్ని కూడా మర్చిపోయి అక్కడ వాళ్ళు చేసిన కొన్ని కార్యక్రమాలు ఈ రోజు మినిస్టర్ గారి దృష్టికి తీసుకురావటం జరిగేది. మినిస్టర్ గారికి చాలా స్పష్టంగా ఎవిడెన్స్ తో పాటు వారికి అక్కడ జరిగిన ఈ ఇద్దరు అధికారుల పైన చాలా స్పష్టంగా వారికి వివరణ ఇవ్వటం జరిగేది. మినిస్టర్ గారు కూడా స్పందించి తప్పనిసరిగా అధికారులు అన్నప్పుడు ప్రత్యేకంగా ఐఏఎస్, ఐపీఎస్ అన్నప్పుడు వాళ్ళు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు ఎవరు అధికారంలో ఉన్నా లేకపోయినా ఎవరు అధికారంలోకి రేపు వచ్చినా వారి బాధ్యతలు నెరవేర్చడానికి వారికి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి, కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి. మరి దానికి భిన్నంగా వ్యవహరిస్తే మాత్రం తప్పనిసరిగా దీన్ని సీరియస్ గా తీసుకుంటూ ఆ సంబంధం అధికారులకు మరి ఇవ్వబడే నోటీసులు కూడా జారీ చేస్తామనే మాట ఇవ్వటం జరిగేది. మేము మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరడం ఒకటే జరిగేది, మీరు అధికారులు ప్రత్యేకంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఈ రోజు మీపై ఉన్నతమైన బాధ్యతలు ఉన్నాయి. కొత్త ప్రభుత్వం వస్తే వారికి సూచనలు, సలహాలు ఇవ్వటం తప్ప పార్టీ కార్యకర్తగా వ్యవహరించడం అనేది మీ బాధ్యత కాదు. అందుకొరకు ప్రజలు గాని, ప్రతిపక్ష పార్టీలు గాని, మిగతా ఎన్జిఓస్ లాంటి వారు గాని వారు ఎప్పుడైతే వచ్చి అధికారుల ముందు వారి వివరణ ఇస్తారో దాన్ని న్యాయపరంగా చూసి దానికి న్యాయం చేసే బాధ్యత ఈ అధికారులపై ఉంటుంది. కానీ దురాదృష్టం కొందరు అధికారులు దానికి భిన్నంగా ప్రభుత్వంలో పనిచేస్తూ మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏ అని మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లా పనిచేస్తున్న అధికారులను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ప్రజలు కాంగ్రెస్ పాలనతో విసిగెత్తిపోతున్నారని, త్వరలోనే బీఆర్ఎస్ పునరాగమనానికి మార్గం సుగమమని అవుతుందని అన్నారు. అధికారంలో లేకపోయినా పార్టీ ప్రజలతోనే ఉందని, వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతూనే ఉందని చెప్పారు. కాంగ్రెస్ దుర్వినియోగాలకు కళ్లం వేయగల శక్తి బీఆర్ఎస్ఏ అని పేర్కొన్నారు. ప్రజలు మరోసారి బీఆర్ఎస్ ని నమ్మి ఆశీర్వదిస్తారని బాల్కా సుమన్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. పార్టీ తరఫున కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో కొంతమంది ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు ఆ స్థానాన్ని, ఆ స్థాయిని ఆలోచించకుండా ఆ స్థాయి తగ్గే విధంగా ఆ స్థానాన్ని మర్చిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం తొత్తులుగా పనిచేస్తున్నటువంటి తీరుని వాళ్ళ మంత్రి గారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా సివిల్ సప్లైస్ కమిషనర్ ఉన్నటువంటి డిఎస్ చౌహాన్ ఐపీఎస్ ఆఫీసర్, హైదరాబాద్ కలెక్టర్ గా ఉన్నటువంటి హరిచందన్ ఐఏఎస్ ఆఫీసర్, వీరిద్దరి మీద రికార్డులతో సహా, ఎవిడెన్సెస్ తో సహా వాళ్ళ కంప్లైంట్ చేయడం జరిగింది. మరి గత ప్రభుత్వం ఎప్పుడు రేషన్ కార్డులు ఇవ్వలేదు, ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాకనే రేషన్ కార్డులు ఇచ్చిందని చాలా దుర్మార్గంగా 6.5 లక్షల పైచిలకు రేషన్ కార్డులు మా ప్రభుత్వం ఇస్తే ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నట్టు వారు మాట్లాడడం నిజంగా అది కూడా చాలా మంది ప్రజాప్రతినిధులు ఉన్న డయాస్ మీద ఒక ప్రభుత్వ కార్యక్రమంలో పార్టీ నాయకుల్లాగా వారు మాట్లాడినటువంటి తీరుని వల్ల కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చినాం. డెఫినెట్ గా తగు చర్యలు తీసుకుంటాం. ఇది మంచి సంప్రదాయం కాదని వారు కూడా అన్నారు. వారికి ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఢిల్లీ వేదికగా ఒకటే మాట మేము తెలియజేస్తా ఉన్నాం, మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, కొంతమంది ఆఫీసర్స్ మీరు పద్ధతులు మార్చుకోండి, పద్ధతిగా ఉండండి. మీ పద్ధతులు మార్చుకోకుండా మీరు కాంగ్రెస్ ప్రభుత్వ తొత్తుల్లాగా ప్రవర్తించినట్టయితే డెఫినెట్ గా ప్రజలు చూస్తూ ఊరుకోరు. రాబోయే రోజుల్లో మీకు తగిన రీతిలో డెఫినెట్ గా ప్రజలే సమాధానం చెప్పే రోజులు వస్తాయి, ప్రజలే తిరగబడేటటువంటి రోజులు వస్తాయని చెప్పి కూడా అటువంటి అధికారులకు మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే అధికారం ఎవరికి శాశ్వతం కాదు. రేవంత్ రెడ్డి 30-40 ఏళ్ళు ముఖ్యమంత్రిగా తెలంగాణకు ఉన్నాడు. 4 రోజులు అటు ఇటు డెఫినెట్ గా ప్రజల ఆశీర్వాదంతో మళ్ళా మా ప్రభుత్వం వస్తుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులు, మా పార్టీ కార్యకర్తలు, నాయకులు ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రభుత్వ అధికారులు, దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నటువంటి కొంతమంది అధికారులను డెఫినెట్ గా ఎవరిని కూడా విడిచిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి మేమందరం కూడా బీఆర్ఎస్
ఇది వాల్టి బులెటిన్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. కొంత